అదర్వైజ్ ఒకప్పుడు ఎన్ చెన్నప్పరెడ్డి లాంటి గొప్ప గొప్ప చీఫ్ జస్టిస్లు భారతదేశంలో గడగడగడలాడించాడు న్యాయ వ్యవస్థను. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళనే కోర్టు హాల్లో నిలబెట్టారు. మరి మీరు కూడా ఆ వ్యవస్థలో ఉండి గడగడలాడించిండొచ్చు కదా, ఎందుకు మళ్ళా? ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి అక్కడికి కూడా బదిలీ చేసి రాజీనామా చేసి వచ్చేసారు, ఈయన వెళ్తావా లేదని బలవంతం పెట్టారని బయట ఇప్పటికీ విమర్శలు అవి. న్యాయ వ్యవస్థలో గడగడలాడించకుండా మీరు ఇక్కడ రాజకీయ వ్యవస్థలో కొంచెం ఎందుకు గడగడలాడిస్తారు? రాజకీయ వ్యవస్థ అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు మొదటి నుంచి కూడా లీడర్షిప్లో ఉండటం బాగా ఇష్టం. లీడర్షిప్ అంటే కాలేజీ ప్రెసిడెంట్గా చేసిన కారణంగా, రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న కారణంగా జ్యుడిషియరీ నాకు సహజంగానే అంత అడ్జస్టబుల్గా అనిపించలే. 4 గోడల మధ్య జీవితం, ఈ 4 గోడల మధ్య జీవితంలో ఉండి మనం సాధించేది ఏముంది, ఎంతవరకు సాధించాలి? అదే బయటికి వెళ్తే మనకు కొంత ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉంటుంది, ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు, న్యాయవాద వృత్తి చేతిలో ఉందనేటువంటి ఒక ధైర్యం. ఒక విధంగా చెప్పాలి అంటే అది మీరు 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 దాన్ని ఏమనొచ్చు, మీరు అది ఒక ఆత్మవిశ్వాసం అనండి, అతి విశ్వాసం అనండి, లేకపోతే బలుపు అనండి, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. బట్ ఏదేమైనా బయటికి రావాలి, రాజకీయాల్లోనే నేను సాధించాలి అనుకున్నాను కాబట్టి బయటకు వచ్చాను. ఎవరైనా కూడా తన జీవితంలో ఇలా తలెత్తుకునే ఉండాలి అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనము తీసుకుంటే లెజిస్లేచర్ అనేది మనము మెయిన్ పార్ట్ తీసుకుంటే లెజిస్లేచర్ కన్నా జ్యుడిషియరీయే పైన ఉంటుంది, అదే ఖచ్చితంగా గెలుస్తుంది అంటున్నారు. మరి ఇలా అప్పర్ హ్యాండ్లో ఉండేదాన్ని ఎవరైనా ఆశపడతారు కదా. అంటే ఇక్కడ రకరకాల కాన్సెప్ట్లు సార్ నాగరాజు గారు. ఇప్పుడు జ్యుడిషియరీలో ఎలా ఉంటుందంటే, ఈవెన్ మన ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాలి అన్నా కూడా రెస్ట్రిక్షన్స్, ఏదన్నా మాట్లాడాలన్నా కూడా రెస్ట్రిక్షన్స్. సో మనం సోషల్ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళము, సోషల్ కాజ్ని రిప్రజెంట్ చేయాలి అనుకునే వాళ్ళము జ్యుడిషియరీలో ఎక్కువ కాలం ఉండలేము కూడా. ఉంటే తప్పులు జరుగుతాయి. సో తప్పులు జరుగుతాయి కాబట్టి మనం వీలైనంత తొందరలో మనకి ఇష్టమైనటువంటి ఫీల్డ్ని, మనకి ఇష్టమైనటువంటి భావజాలంలోకి వచ్చేయటం ఉత్తమం. జ్యుడిషియరీలో ఉండి మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం కంటే బయటకు వచ్చేసి నీ ఇష్టం వచ్చింది, నువ్వు వాట్ ఎవర్ నాన్ సెన్స్ యూ వాట్ యూ క్యాన్ డూ ఇట్.